లోక్పాల్పై అన్నా హజారే డిమాండ్లను నెరవేర్చే దిశగా కేంద్రం ప్రారంభించిన కసరత్తులు ఇవాళ్టితో ముగియనున్నాయి. అఖిలపక్ష భేటీలో విపక్షాలు లేవనెత్తిన పలు అంశాల్ని పరిశీలిస్తున్న మంత్రుల బృందం లోక్పాల్ నియామక కమిటీలో 50% రిజర్వేషన్లకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ప్రధానితో పాటు 3వ తరగతి ఉద్యోగులను బిల్లు పరిధిలోకి తెచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే సమర్థ లోక్పాల్ బిల్లు ఆమోదించకుంటే మరోసారి ఆందోళన తప్పదన్న సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే హెచ్చరికలతో కేంద్రం బెట్టు సడలిస్తోంది. తుది ముసాయిదాలో ఇప్పటికే తలములకలైన ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని 4 మంత్రుల బృందం మంగళవారం జరిగిన అఖిలపక్ష భేటీలో విపక్షాలు లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తోంది. కొన్ని రక్షణ చర్యలతో లోక్పాల్ పరిధిలోకి ప్రధానిని చేర్చాలని ఈ బృందం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అఖిలపక్ష భేటీలో అన్ని పార్టీల డిమాండ్ మేరకు లోక్పాల్ ఎంపిక సంఘంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించే అంశంపైన కసరత్తు జరుగుతోందని సమాచారం. 3వ తరగతి ఉద్యోగులను బిల్లు పరిధిలోకి తేవాలన్న డిమాండ్పై సమాలోచనలు జరుగుతున్నాయి. ఇందుకు తగిన అధికార యంత్రాంగాన్ని నియమించాలని మంత్రుల బృందం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ కసరత్తును ఇవాళ్టితో ముగించి సోమవారం మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న ఈ నెల 22 నాటికి సభలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అటు హజారే సహనంతో వ్యవహరించాలని ప్రధాని కార్యాలయం వ్యవహారాల మంత్రి నారాయణస్వామి సూచించారు. జైల్ భరో లాంటి పిలుపు సరికాదన్న ఆయన లోక్పాల్ పై ప్రతి ఒక్కరి ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. మరోవైపు లోక్పాల్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేటప్పుడు హజారే గ్యాలరీ నుంచి ఈ వ్యవహారాన్ని వీక్షించనున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.